చంద్రగిరి నియోజకవర్గంలోని మామిడి సాగు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన మద్దతు ధర లభించక నష్టాల ఊబిలో చిక్కుకొని అప్పుల పాలవుతున్నారు. తిరుచానూరులోని మామిడి ఎగుమతి యూనిట్ పనిచేయకపోవడంతో సీజన్లో పంటను ఎక్కడ అమ్మాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో ప్రభుత్వం ఆదుకునింది, అట్లీస్ట్ రేట్లు లేవు అనే కొందరు రైతులందరూ కలెక్టర్ దగ్గర మొరపెట్టుకుంటే 4 రూపాయల రేటు గవర్నమెంట్ ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఈ 5 ఏళ్ళుగా ఇస్తామని కలెక్టర్ అనౌన్స్ చేసిన రేటు కూడా ఇవ్వట్లేదు మాకు. ఈ ఫెర్టిలైజర్స్ చూస్తా ఉంటే వీటి కాస్ట్ బాగా పెరిగిపోయింది. మరోవైపు దామల చెరువు మామిడి యార్డులో పంట విక్రయానికి సరైన సౌకర్యాలు లేకపోవడం రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. వీళ్ళు చెప్పడం చాలా ఇదిగా చెప్పారు. మామిడికాయల రైతులను మేము ఇట్లా ఆదుకుంటాం అట్లా ఆదుకుంటాం అని చెప్పారు. డైరెక్ట్ కలెక్టర్ అనౌన్స్ చేశారు, కానీ ఇక్కడ లోకల్ మినిస్టర్ అది ఏది జరగనట్లేదు. ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆయన మిగతా ఫ్యాక్టరీలందరినీ ఇబ్బంది పెట్టాడు మినిస్టర్. స్థానిక మంత్రికి చెందిన ఫ్యాక్టరీకి మాత్రమే పంటను పంపించాలనే ఆదేశాలతో రైతులు మామిడికి గిట్టుబాటు ధరను పొందలేకపోతున్నారు. ఎక్కడ రేట్లు అనేది హైక్ చేయకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఈసారి చూస్తే మందులు కొడుతున్నాం, ఈసారి ఏమవుతుందో తెలియట్లేదు. ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నష్టాలు చవి చూడాల్సి వస్తోందని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు.